ఈ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాదంబరి జత్వాని గారి కేసే అనుకున్నా. వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. కాసేపట్ల తర్వాత ఆయన ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటి? ఎందుకంటే మార్నింగ్ 7 గంటలకే హైదరాబాద్‌లో ఆయన మొయినాబాద్‌లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని ఇప్పుడు విజయవాడకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నేనేమంటానంటే కాదంబరి జత్వాని కేసుకి సంబంధించి రీసెంట్‌గా ఒక డెవలప్‌మెంట్ జరిగింది. ఏంటంటే నాకు ఇప్పటికీ న్యాయం జరగట్లేదని మార్చి 29వ తారీఖు సిపిఎం గుంటూరుకు చెందిన ఆమె రమాదేవి గారు మహిళా సమస్యల మీద పోరాడుతూ ఉంటారు. ఆమె ఇంకొక మహిళల సమస్యల మీద పోరాడే వాళ్ళతో కలిసి కాదంబరి జత్వాని రీసెంట్‌గా మార్చి 29వ తారీఖు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు నా కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది ఆగిపోయి ఉంది. నాకు న్యాయం జరగట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావట్లేదు. ఛార్జ్ షీట్ గానీ, ఇంక ఏ విధమైన మా తల్లిదండ్రులు గానీ, నేను గానీ మానసిక వేదనకు గురయ్యాము. చాలా భయాందోళనకు గురయ్యాము. వాళ్ళ వల్ల మా జీవితాలు ఏమవుతాయని భావించాము. అదేవిధంగా కుక్కల విద్యాసాగర్‌ని తీసుకొచ్చి లేనిపోని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసి నా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు ఎందుకు అడుగు ముందుకు పట్టలేదని చెప్పేసి గతంలో హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంది. అందరూ కూడా ఒకళ్ళొకరు ప్రత్యారోపణ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్స్ లో దీని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ కాదంబరి జత్వాని కేసు సంబంధించి. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రధానంగా ఈ ఆరోపణ ఏంటంటే సజ్జన్ జిందాల్కి సంబంధించి పారిశ్రామికవేత్త ఎవరైతే కడపలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని అనుకుంటా ఉన్నారో దానికి సంబంధించి భూమి పూజ కూడా జరిగింది. ఆయన ఒక హెల్ప్ అడిగినట్లు ఆ హెల్ప్ మేరకు అక్కడ ఏంటంటే సజ్జన్ జిందాల్ గారి మీద ముంబైలో కాదంబరి జత్వాని గారికి కేసు పెట్టారు. అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో ఆమె అక్కడ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలోనే అక్కడ ఆమె అటెండ్ కాకుండా ఉండటం కోసం అలా అటెండ్ కాకుండా చేయటం ద్వారా ఆ కేసు మూసివేయబడింది. సో ఇక్కడ ఒక పథకం ప్రకారం ఫిబ్రవరి 2వ తారీఖు ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందనేది ఆమె తరఫున మన ప్రభుత్వ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ వాదించినప్పుడు చెప్పిన అంశాలే నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఆమె ఉద్దేశం ఏంటంటే సజ్జన్ జిందాల్ గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పకుండా ఉండడానికి నాకు ఇక్కడ అక్రమ కేసులు బనాయించారు. దీనిలో ప్రభుత్వ పెద్దల సార్, ఐ హావ్ ఎ టెక్నికల్ క్వశ్చన్ మస్తాన్ గారు ఇక్కడ